నేను చెప్పొచ్చేదేముంటే టమోటాకి ఎకరాకి 2, 3 లక్షలైతే ఖర్చు పెడతాము. ఆ 2, 3 లక్షలు పెట్టే ఖర్చు వేరే దాని మీద ఏ దాని మీదైనా కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి. 2 ఎకరాలు పెడతాను. ఒక ఎకరాన్ని పెట్టుకోండి. ఆ అమౌంట్ పక్కన పెట్టుకోండి. అదొచ్చి వేరే దాని మీద ఏ దాని మీద ఫోకస్ చేసుకోండి. లైక్ కొంచెం బిజినెస్ మీద అయితే చేసుకోండి. ఇట్లా అలా టమోటా పెట్టుకోండి. అలా కొంచెం బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే మన రైతులు కూడా అయితే బాగుపడతారు. రైతులకైతే నిద్ర పట్టడం లేదు. దాని గురించయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఎందుకు నిద్ర పట్టడం లేదంటే ఆల్రెడీ ఒక ఎకరా పెట్టిన రైతులు కొంచెం హ్యాపీగానే ఉంటారు. కొంచెం నష్టమైనా కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. 2 ఎకరాలు పెట్టినోళ్ళైతే ఓన్లీ రైతుల గురించి డిస్కషన్ చేస్తాను. వేరే ఆదాయాలు ఇన్‌కమ్‌లొచ్చే వాళ్ళ గురించయితే అవసరం లేదు మనకి. ఎందుకంటే వాళ్ళకి వేరే దాంట్లో డబ్బులొస్తాయి. దీంట్లో డబ్బులొచ్చినా రాకపోయినా వచ్చినా రాకపోయినా నష్టం లేదు. నార్మల్ రైతులకి ఒక 2 ఎకరాలు, 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నోళ్ళకైతే ఒక రకంగా మేనేజ్ చేసుకోవచ్చు వేరే రేట్ లేకపోయినా. ఇంక 3 ఎకరాలు ఉన్నోళ్ళకి ఈజీగా అయితే 10,00,000 అనేది పెట్టుబడి అనేది వచ్చేస్తుంది. ఈ సంవత్సరం కొంచెం బాగా చేయలేని ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ రేట్స్ వచ్చాయి. ఈ ఇయర్ బాగా చేయలే అనుకోని వెళ్ళినోళ్ళైతే 10,00,000 అయితే ఖర్చు పెట్టేస్తారు 3 ఎకరాలకి. ఇంక 5 ఎకరాలకైతే 15,00,000 కాటకైతే వెళ్ళిపోతారు. ఈ రేట్లకి ప్రెజెంట్ రేట్లు ఆహ్, రూ. 200 వరకైతే పోతున్నాయి. పెద్ద బాక్సులు, చిన్న బాక్సులయితే 150 వరకైతే పోతున్నాయి. అంతకు మించి అయితే పోవడం లేదు. రూ. 150 పోతే మనకు రూ. 170 అయితే చేతికైతే వస్తుంది. 130, 140, రూ. 150 పోతే రూ. 50, 60, రూ. 70 అయితే చేతికొస్తుంది. బాక్స్ అనేది మిగులుతుంది. ఓ బాక్స్ మనం అప్రాక్సిమేట్‌గా 20 కేజీలేసుకొని రూ. 50 పోతే మనకు కేజీకి రూ. 2 మాత్రమే మిగులుతుంది. అన్నీ పోయి కమిషన్లు, కూలీ, బాడిగలు, రెంట్లు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, మన ఖర్చులు ఇవన్నీ పోయి మిగిలేది రూ. 150, రూ. 140 పోతే మనకు మిగిలేది రూ. 2. అదే రూ. 100 అయిపోయిందనుకో ఇంకేంది మిగలదు. 10 పైసలు, 20 పైసలు మిగులుతుంది కేజీకి. అది పెద్ద అమౌంట్ కూడా కాదు. అంతా లాస్‌లోకెళ్ళిపోతాం. 100, 90, 70, 80, 90 పోతాయి. పెరిగిన కూలికి అలాగే ట్రాన్స్‌పోర్ట్‌కయితే సరిపోతుంది. ఎందుకు రైతులకు నిద్ర రావడం లేదంటే ప్రెజెంట్‌గా 6 నెలల నుంచయితే రేట్ అనేది రేట్ అనేది లేదు. రావడం లేదు. నవంబర్‌లో అనేది ఎప్పుడో ఒక రోజు 500, 600 అమ్మినాయి. తర్వాత ఇది అమ్మలేదు. నవంబర్ అయిపోయింది. డిసెంబర్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కూడా ఇది అయిపోయింది. ఇప్పుడు 24వ తేదీకి వచ్చేసాం. ఇంక వారం ఉంటే ఇది కూడా అయిపోతుంది. ఎందుకు రేటు పెరగడం అనేది ముందైతే మార్కెట్‌కి 50,000 బాక్సులు, 60,000 బాక్సులు వచ్చినప్పుడు కూడా 500, 600 అమ్మింది. కానీ ఇప్పుడు అన్ని బాక్సులు రావడం లేదు. అన్ని తోవలో లోకల్‌కాయ ఉందంటన్నారు. అది ఎంతవరకు నిజమైతే మనకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ఏరియాలో ఇంకైతే మాక్సిమం అయితే నాకైతే ఈ ఏప్ నాకనిపిస్తాండేది. ఇప్పుడు అన్ని తోవలో ఎండలనేటివి ఎక్కువైపోతాయి. ఏప్రిల్ 25 వరకి ఇంగైతే వర్షాలొచ్చే సూచనలు కూడా కొన్ని తక్కువగానే ఉంటాయి. ఏప్రిల్ 25 నుంచి మే 15, మే 20, మే 25 లాస్ట్ మే నెల మధ్యలో వరకన్నా గానీ 100%గా ఉండే కాయలన్నీ మాగిపోతాయి. మొత్తం దేశంలో ఉండేటివన్నీ ఫాస్ట్‌గా మాగిపోతాయి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో కాయలనేటివి రోజు మార్చి రోజైతే కోత అనేది ఎయాల్సొస్తుంది. ఎండకనేటివి సూపర్ ఫాస్ట్‌గా మాగిపోతాయి. కాయలన్నీ అయిపోవచ్చు. మళ్ళేమన్నా కొత్తగా నాటినటివుంటే వాళ్ళ కాయలొస్తే మనం చెప్పలేము అది. ఆహ్, దేశమంతా అది మనకు తెలీదు కరెక్ట్‌గా. మన ఏరియాలో అయితే నాటినారు. ఫిబ్రవరి నాటినారు, మార్చి నాటినారు, ఏప్రిల్ నాటినారు, మే కూడా నాటుతారు, జూన్ నాటుతారు. ఎప్పుడు సంవత్సరంతో కూడున్న కాయలే కాబట్టి. కానీ ఇప్పుడు మనకు సీజను. ఎందుకంటే టమోటా అనేది ఇక్కడ తప్ప ఎక్కడ దొరకని సరుకు మనకాడ దొరుకుతుంది. సీజన్. ఈ సీజన్‌లో ఎండాకాలంలో పండుతాయి కాబట్టి మనకు సీజను. ఈ 2 నెలలు పోతే ఏప్రిల్, మే అయిపోతే జూన్, జూలై అనేది అనంతపురం అక్కడంతా నాటేస్తారు ఎండకు కూడా. ఆ విధంగా అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఖర్చులకు ఎక్కువ అయిపోయింది. ఎక్కువ ఖర్చయిపోయింది. ఎక్కువ నష్టాలనేటివి చూస్తున్నారు. లాస్ట్ 6 నెలల నుంచి 2, 3 పంటలు పోగొట్టుకున్న రైతులున్నారు. ఎలాగైనా ఈసారి మళ్ళా డబ్బులు సంపాదించుకునే రైతులున్నారు. వాళ్ళకి ఆల్రెడీ అప్పులున్నాయి. మళ్ళా అప్పులు తెచ్చి పెడుతున్నారు. ఇవన్నీ కాకుండా కొంచెం పద్ధతిగా ప్లాన్ జేసుకోండి.